నమస్తే, దిస్ ఇస్ సౌర్య. నీట్ ఎగ్జామ్ డాక్టర్లు కావాలని కలగనే వాళ్ళందరూ కూడా ఈ నీట్ ఎగ్జామ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. ఆ రేయింబవళ్ళు కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అసలు నిజంగా తిండి తిప్పలు లేకుండా ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎట్లాగైనా సీట్ని కొట్టాలి, మంచి డాక్టర్ కావాలని కలలు అంటారు. సో అలాంటి కళల్ని కళ్ళలు చేసేసేలాగా ప్రతిసారి కూడా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. ఎందుకు లీక్ అవుతున్నాయి అనే దాని మీద కేంద్రం కూడా దృష్టి పెట్టాలి. అటువంటిది పెట్టకపోగా గత సంవత్సరం మనం చూసుకుంటే పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా చాలా మంది సీట్లు రాక అసలు పాస్ మార్కులే రాని వాళ్ళేమో ఫస్ట్ ర్యాంకర్స్ వచ్చారు. ఫస్ట్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు పాస్ మార్కులు కూడా రాకుండా ఇబ్బందులు పడ్డారు, ఫ్రీ సీట్స్ అనేవి రాకుండా కూడా. సో ఈసారి అయితే మాత్రం ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంట, పేపర్ లీక్ అయిందంట. మరి ఏం చేస్తుంది అసలు ఇందులోన ఎవరి నిర్లక్ష్యం ఉంది పూర్తిగాను? దీనికి సంబంధించి ఇప్పుడు అసలు పేరెంట్స్ కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు, ఇదంతా మాకు మళ్ళీ తిరిగి ఒక రకమైన ఖర్చు కూడా. ఎందుకంటే ఇందులో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి విద్యార్థులు కూడా ఉంటారు. చాలా కష్టపడి రూపాయి కూలి పని చేసి డాక్టర్ని చేయాలనుకున్న తల్లిదండ్రులు, అవ్వాలనుకున్న పిల్లలు కూడా ఉంటారు. మరి అలాంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఏ ఏ ప్రాంతాల్లో ఇది లీక్ అయింది, అలాగే అనేక మంది దీన్ని డబ్బులు ఇచ్చుకుని మరీ కొనుక్కున్నారు అనే కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్, సో ఇది ఎట్లా తీసుకోవచ్చు మనము? అలాగే గవర్నమెంట్ నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న అక్కడ కొంతమంది స్టాఫ్ చేసే పని అని అనుకోవచ్చా మనము? ఎక్కడెక్కడ ఈ పేపర్ లీక్ అయింది, మరి ఎప్పుడు మళ్ళీ దీన్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్లు ఈ నీటికి సంబంధించి పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం పేపర్ లీక్ అయిందని వార్త ఎక్కడా రాలేదు, కానీ రిజల్ట్ వచ్చాక అర్థమైంది అది లీక్ అయింది పేపరు అని. అంటే అది లీక్ అవ్వటం కూడా ఎట్లా అంటే పర్టికులర్గా కొంతమందికే లీక్ అయింది. అప్పుడు ఇప్పుడేమో అసలు ఆన్లైన్లో లీక్ అయింది, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేసింది పేపర్. అర్థమైందండి? అప్పుడు ఏంటంటే ఒక కాలేజీ వాళ్ళే రాజస్థాన్లో కోటాలో ఉన్న కాలేజీ వాళ్ళు ఆ పేపరు వాళ్ళ స్టూడెంట్స్కి ఇచ్చారు. ఒకే సంస్థ నుంచి మొత్తం రావటము, అలాగే 100% మార్కులు రావటము, అలాగే ఎక్కువ మందికి ఒకే రకం మార్కులు రావటము, ఇట్లాంటి చెత్త చెదారం అంతా జరిగింది. అయితే దీనివల్ల ఏం జరిగిందంటే అప్పుడు బాగా కష్టపడి చదివిన తెలివైన విద్యార్థులకి మార్కులు ఎంతో కొంత తక్కువ వస్తాయి. ఈ తక్కువ వచ్చినప్పుడు అందువల్ల వీళ్ళ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్క మార్కు తేడా వస్తే ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ ఎక్కడికో వెళ్ళినప్పుడు అది మళ్ళీ రిజర్వేషన్స్ విషయంలోనూ, అమ్మాయిల రిజర్వేషన్స్ విషయంలో, ఇట్లా రకరకాల రిజర్వేషన్స్లోకి వెళ్ళి బాగా వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు చాలామంది పిల్లలు, ఇప్పుడు గాంధీ ఉస్మానియా కాలేజీలో సీట్ వస్తుంది అనుకున్న పిల్లలకు కూడా వాళ్ళకి సీట్ రాలే అక్కడ. ఇప్పుడు కొత్తగా పెట్టిన కాలేజీల్లో సీట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఇంకా ఏంటి అంటే ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు ఫీజు ఎక్కువ ఉంటుంది, ఆ ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడైతే పరీక్ష రద్దు చేయమని ఎంతమంది అడిగారో దానికోసం బోలెడు మంది ఉద్యమాలు చేశారు. కానీ అప్పుడు ఎందుకు చేయలేదు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే ఆ పలానా రాజస్థాన్ కోటాలో పర్టికులర్ కాలేజీలో చేరతారు. వాళ్ళని డైరెక్టర్లుగా చేయడం కోసమే అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదివించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఆ సెంటర్ వాళ్ళే కొనుక్కున్నారు. కాబట్టి అప్పుడు రద్దు చేయలా, ఎంతమంది చెప్పినా వెళ్ళా. అసలు ఒక రకంగా చూసుకుంటే ఎంత డిమోటివేట్ అయిపోయారంటే పిల్లలు అప్పుడు 2 సంవత్సరాల క్రితం నీట్ పరీక్ష చూసిన తర్వాత పిల్లలు రోడ్డు మీద అసలు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఈసారి ఏం జరిగింది? పోయిన సంవత్సరం ఏదో కాస్త అట్టట బాగానే ముక్కి మూలిగి పరీక్ష బాగానే నిర్వహించినట్టున్నారు, లేకపోతే దారుణాలు బయటికి రాలేదు. ఈసారి ఏమైంది అంటే అసలు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేసింది 2 లక్షలు ఒక పేపర్ ఖరీదు. మరీ మొదట్లో అయితే 20 లక్షలు అంట పేపరు. ఇప్పుడు 20 లక్షలకి పేపర్ కొనుక్కున్నాడు వాడు మళ్ళీ ఇంకో సైడ్ బిజినెస్, వాడిని మళ్ళీ ఆడే 10 లక్షలకు అమ్ముకుంటాడు. ఒక్కొక్కరికి 2 లక్షలకి ఆడమ్ముకోవటం. ఇట్లా ఇది ఎంత చేతగాంతనం అంటే అసలు భ్రష్టు పట్టిపోయింది. మన ఇండియాలో మెడికల్ విద్యా విధానాన్ని ఎంత కంపు చేయాలో అంత కంపు చేసేసాడు మోడీ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే MCI అని ఉండేది,
ఆ ఎంసీఐ పేరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని తీసేసి ఇప్పుడు మనకు అన్ని కొత్త సీసాలు పాత సారాలు కదా, పేరు మార్చి పెట్టారు. అట్లాగే ఇప్పుడు దీంట్లో కూడా మన న్యాయ వ్యవస్థలో కూడా అవే సెక్షన్స్ పేర్లు మార్చారు. న్యాయ సంహిత అని అదని ఇదని మార్చారు, బిఎన్ఎస్ అని ఏవో మార్చారు. అట్లాగే ఈ మెడికల్ దీంట్లో కూడా చేశారు. సరే పేర్లు మారిస్తే మార్చారు. అందులో ఎంత దారుణమైన వ్యక్తులు ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టారండి, ఏదో కౌన్సిల్ అని పెట్టారు. దానికి పెట్టారు కేతన్ పరేఖ్ అని. అతను ఒకప్పుడు షేర్ మార్కెట్లో ఓ పెద్ద కుంభకోణం చేసిన అతను తీసుకెళ్లి దాంట్లో వేశారు. దాంట్లో వేసేసరికి అతను ఇప్పుడు ఈ నీట్ పరీక్షలు అండర్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అన్ని ఎగ్జామ్స్ పెట్టాలా, అన్ని నిర్ణయాలు తీసుకోవాలా, కొత్త మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వాలా, పాత మెడికల్ కాలేజీల్లో సీట్లు ఎన్ని ఇవ్వాలి ఏంటి, అసలు వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా, అసలు అతి భయంకరమైన అవినీతి సంస్థ అయిపోయింది మెడికల్ది. చాలా అసలు ఇంటర్న్షిప్ పేరుతోనే ఎంత దోచుకుంటున్నారు, దారుణంగా దోచుకుంటున్నారు. పైగా ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫారిన్ వెళ్ళి పిల్లలు చదువుకుని వస్తారు కదా, ఆ చదువుకుని వచ్చిన పిల్లలకి ఇక్కడ ఎగ్జామ్ రాయాలి కదా, ఆ ఎగ్జాము పేపర్లు అమ్ముకుంటున్నారు. అమ్ముకోవటం వల్ల అందరికీ ఆ దారి తెలీదు. ఒక్కొక్కళ్ళు 5 సార్లు 6 సార్లు ఎగ్జామ్ రాస్తున్నారు, అయినా వాళ్ళకి ఆ ఎగ్జామ్ క్లిక్ అవ్వట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో మెడికల్ వ్యవస్థ మొత్తాన్ని అగమ్య గోచరంగా చేసేసి ఆగమాగం చేశారు. ఇక అది ఎట్లా అయిపోయిందంటే సింపుల్ గా ఎగ్జామ్ పేపరు వేలంపాట వేస్తున్నారు. వేలంపాట వేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారు, మరి ఇంతమంది దగ్గర పేపర్ వచ్చింది అనేది అర్థమయ్యో ఏమో పరీక్ష రద్దు చేశారు. ఇప్పుడు ఈ పిల్లలంతా చచ్చినట్టు మళ్ళీ ప్రిపేర్ కావాలి. మళ్ళీ అమ్మయ్య అసలు జీవితంలో ఏదన్నా ఒక నరకప్రాయమైన దశ ఏదన్నా ఉంటది అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామే నరకప్రాయమైన దశ. అది అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, దానంత నరకం. ఇప్పుడు లైఫే అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఏ ఇంట్లో అయితే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బాగా తెలుస్తాయి ఈ బాధలన్నీ. అలాగే ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తాయి. వాళ్ళకు ఒక ఫంక్షన్ ఉండదు, ఒక పెళ్లి ఉండదు, ఏమీ ఉండదు, ఒక సినిమా ఉండదు, ఒక డ్రామా ఉండదు, పుస్తకాలు అదే తాగుతారు, అదే తింటారు, అదే నిద్రపోతారు. మరి ఈ పిల్లలందరూ మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు కూడా వ్యవసాయదారులు కూడా శ్రీ చైతన్య లాంటి కాలేజీలో చేర్చి పిల్లల్ని వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా చదివిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి రావాలి అంటే వీళ్ళు మళ్ళీ డబ్బులు అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉందండి, ₹1 ఖర్చు పెట్టుకోగలిగేటట్లు ఉన్నారా అసలు ఎవరైనా సరే? లేదు. ఎంత ఎగ్జామ్ కోసం కట్టిన డబ్బులు తీసుకోమన్నప్పటికీ కూడా ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా ప్రాసెస్ కి అయితే డబ్బులు ఉండాలి కదా. అందుకని ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ నిర్వహించడం చేతగాలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. అది అధికారులు అంటారా ఏమంటారో మనకు అనవసరం. ఇది మట్టుకు ప్రభుత్వ వైఫల్యమే జరిగింది ఈ పేపర్లు అమ్ముకునే వ్యవహారంలో. ఆఖరికి ఆ మెడికల్ కౌన్సిల్ అతనికి కూడా పాత్ర ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీని మీద అయితే గట్టిగానే ఎంక్వైరీ వేసి సీరియస్ గా తీసుకోవాలి. ఇంక మరి కాదండి, ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు నేపం కుంభకోణం అని ఒకటి ఉంది. వేపము ఆ కుంభకోణంలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండింది ఆ కుంభకోణం. అయితే ఇప్పటికీ ఆ కుంభకోణంలో ఉన్న వాళ్ళలో దాదాపు 100 హత్యలు జరిగినాయి. ఇప్పటికీ అసలు దోషులు ఎవరో బయటికి రాలా. ఆ ముఖ్యమంత్రికే ఉంది అంటారు దాంట్లో. ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. వాషింగ్ మిషన్లో వేసేసారు, తీసేశారు, వాష్ అయిపోయాడు. ఇంకా అలవాటు జనాలు కూడా చూసి 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 ప్రజలకి అలవాటు పడిపోయారు. ఇది కూడా సినిమా అన్నట్టు అయిపోయింది. అవన్నీ ఎలా ఉన్నానండి, పిల్లల భవిష్యత్తు ఆడుకున్న విషయం చూసారా, ఇది మటుకు క్షమించే విషయం కాదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.